దీనికి ఎందుకు ఇస్తా ఉన్నారని నేను అడిగితే ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యా ఇక్కడ మార్కెటే లేదు, ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు పెడతా ఉన్నారు అనేది అడిగినాను నేను. అంటే ఇది అక్కడ ల్యాండ్ ఇస్తాం సార్ అని చెప్పేసి ఓఆర్ఆర్ అవతల అక్కడ ఉన్నటువంటి గుట్టలు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు కదా, ఆంజనేయ స్వామి గుట్టలు ఉన్నాయి, కోయడ వాళ్ళకి అందరికీ కూడా బాగా తెలుసు, పక్క ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఆ 100 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి భూమిని ఇవాళ ఫ్రూట్ దీనికి మార్కెటింగ్కి ఇస్తారట. ఇక్కడ ప్లేన్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో 170 ఎకరాలు ఇది టీఎస్ఐసి వాళ్ళకి ఇచ్చి ప్రాసెస్ యూనిట్ పెడతామని చెప్పి పేపర్ మీద చెప్పడం జరుగుతూ ఉంది. క్యాబినెట్ లో డిసిషన్ తీసుకున్నారు, ఏం తీసుకున్నారో ఎవరికి చెప్తలేరు, కాగితం కూడా బయటికి రాలే. మార్కెటింగ్ వాళ్ళని అడిగితే మాకు ఏమీ తెలియదు సార్, క్యాబినెట్ లో ఏదో జరిగిందంట అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు అడిగితే ఇది ఫ్రూట్ ప్రాసెస్ యూనిట్ పెట్టేందుకు ఆలోచన చేస్తా ఉన్నారు సార్ అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఫ్రూట్లు మార్కెట్ ఏదైతే నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ ఇది 2-3 సంవత్సరాలు నడిచిన తర్వాత అక్కడ ఫ్రూట్ ప్రాసెసింగ్ పెట్టాలని నేను అడుగుతా ఉన్నా. అవునా కదా ఒకసారి చెప్పండి. మనం ఇక్కడ కావాలనే ఆలోచన ఉన్నదా లేదా? మనందరికీ కూడా కావాలి కదా. ఉంటే చేతులు లేబట్టి చెప్పండి, అందరూ దయచేసి చేతులు లేబట్టేసి ఖచ్చితంగా అందరికీ ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కావాలి అన్న వాళ్ళందరం కూడా రైతులందరం కూడా ఇలా పట్టుబట్టి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఈ 170 ఎకరాలను దారాదత్తం చేయడానికో రియల్ ఎస్టేట్ చేసేందుకో గౌరవనీయులు నిన్న హరీష్ రావు గారు అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి గారు నిన్న 374 ఎకరాలను బయట తీయడం జరిగింది. నాదర్గుల్లో మహేశ్వరం నియోజకవర్గంలో 374 ఎకరాలు అమ్ముకోవడానికి మొత్తం టోటల్ గా దారాదత్తం చేసినటువంటి వాళ్ళు గుట్టలు ఉంటే కూడా దాని కార్యక్రమం తీసుకొని కబ్జాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇలా నిన్న పేపర్లు తీసి చూపించే లోపట్నే 3 పేర్లు మారినాయి. ఓ కోయినూరు అన్నారు, ఇంకొకటి అన్నారు, ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు, ఆయన కొడుకుని అన్నారు. కాదు మాదని ఇవాళ పేపర్ స్టేట్మెంట్ లో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా టీఎస్ఐసికి ఇచ్చి ప్రాసెస్ యూనిట్ అని చెప్పి వేరే వ్యక్తులకు అమ్మాలనే ఆలోచనలో ఉన్నది. ఇక్కడ ఉన్నాడు మనకు మహానుభావుడు, మన మహానుభావుడు తెలుసు కదా, ఆయన ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నాడో అట్లయితే 5 ఎకరాలు ఒక్కొక్కరికి ఇచ్చి డబ్బులు దంచుకోవచ్చు అనే ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ లిస్టు ఆయనకు రావాలట, ఆయన అప్రూవ్ చేయాలట, ఆయన చేసిన తర్వాతనే యూనిట్లు ఇవ్వాలట. ఇది పరిస్థితి ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. పాపం మార్కెట్ కమిటీలో ఉన్న అధికారులు కానీ డైరెక్టర్ కానీ అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ వీళ్ళందరితో నేను మాట్లాడడం జరిగింది. అసలు ఏం చేస్తా ఉన్నారు చెప్పండి సార్ అంటే, మేము నిస్సాయిలం సార్, మేము ఏం చేయలేని పరిస్థితి ఉన్నామో, ఇవాళ క్యాబినెట్ అనో లేకపోతే అదనో ఇదనో ఆలోచన చేస్తా ఉన్నారు, మేము ఏ లెటర్లు పెట్టమంటే ఆ లెటర్లు పెడతా ఉన్నాం, అంతవరకే పరిమితం, కానీ మేము ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది సార్ అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్పడం జరుగుతున్నది ఇవాళ మీ అందరికీ, దయచేసి రైతులందరూ కూడా, ఎందుకంటే ఇది ఒక చిరస్థాయిగా ఉన్నటువంటి 3,000 కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఒకటి కాదు, 2 కాదు, 3,000 కోట్ల రూపాయల ఆస్తి. ఇది మార్కెట్ కమిటీకి చెందినటువంటి ఆస్తిని మళ్ళీ టీఎస్ఐసి కిందకి తీసుకొని దాన్ని వేరే ప్రక్షాళన చేసి వేరే రియల్ ఎస్టేట్లకు అమ్మాలని ఇవాళ ఇప్పటి వరకేమో హరీష్ రావు గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఏమో ఎక్కడెక్కడ భూములు తీసుకుంటా ఉన్నారు అనేది అవన్నీ లెక్కలు తీస్తా ఉన్నారు. రోజు ఒకటి వస్తా ఉన్నది. ఇది కూడా టీఎస్ఐసిని అడ్డం పెట్టుకొని ల్యాండ్ గ్రాబ్ చేసి సేల్ చేయాలనే ఆలోచన పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో, అందుకనే నేను ఈ స్పాట్ మీద పెట్టినాను, అందరికీ తెలిసి రావాలనే ఆలోచనతోటి ఈ స్పాట్ మీద పెట్టినాను. లేకపోతే ఎక్కడో ఫంక్షన్ హాల్లోనో ఏడో పెట్టి మీటింగ్ పెట్టి ఏదో కంప్లీట్ చేయడం కాదు. ఇలా స్పాట్ లో తెలిస్తే దీని విలువ ఏంది, దీని కథ ఏంది, దీనికి ఓఆర్ఆర్ ఎంత దగ్గర ఉన్నది అన్ని ఆలోచన చేసి ఆనాడు ఇలా ఫ్రూట్ మార్కెట్ హైయెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఏమన్నారు, గెలిచిన 3 నెలల లోపలనే ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, అందరు 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. ఆ పాత గవర్నమెంట్ 300 కోట్ల రూపాయల వరకే ఇచ్చింది, ఇవాళ మేము ఇంత కార్యక్రమం చేసినామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ 2,000 కోట్లు లేవు, లాస్ట్కి వస్తే 2.5 సంవత్సరాల్లో దీనికి వేరే వాళ్ళకు దారాదత్తం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం, ఇది ఆగదు. ఇది మనం ఖచ్చితంగా దీన్ని పట్టుబట్టి మనం సాధించుకోవాల్సిన బాధ్యత.
ఒక్కసారి ఇక్కడ నుంచి చేంజ్ అయితే రేపు భవిష్యత్తులో మన కొయ్యేడ విలువ కానీ, తొర్రూరు విలువ కానీ, బ్రాహ్మణ విలువ కానీ, ఉమ్మర్ ఖాన్ కూడా కానీ, అదేవిధంగా ఇక్కడ పక్కకున్న అంబర్పేట ఇవన్నీ కూడా దీని మీద బతకడానికి కనీసం 3,000 మంది బతకడం జరుగుతుంది అని చెప్పి ఒకళ్ళ మార్కెట్ ఈడనే ఉంటే 3,000 మంది బతకడానికి, ఫ్యామిలీస్ బతకడానికి అవకాశం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మార్కెట్ కమిటీ ఈడ ఉండాలని, తప్పకుండా పరిరక్షణ ఖచ్చితంగా ఉండాలని, ఈ ఏరియానే ఖచ్చితంగా మార్కెట్కు ఇవ్వాలి. ఆ గుట్టలు అయితే ఏదో ఉన్నదో ఆంజనేయ స్వామి గుట్టలా అది ఏమంటారే